భూమి దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మద్దలపాలెంలోని శ్రీ భావన విద్యానికేతన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పాల్గొని ముఖ్య ప్రసంగం చేశారు. ఎర్త్ డే అంటే సమస్త జీవరాశిని కాపాడుకోవాలనే సందేశాన్ని అందరికీ తెలియజేసే రోజు అని ఆయన పేర్కొన్నారు. భూమిపై ఏ జీవి అంతరించినా అది మానవాళి మనుగడకే ముప్పుగా మారుతోందని హెచ్చరించారు. భూమి అనేది ఒక మనిషిదే కాదు, సమస్త జీవరాశికి చెందిన ఆస్తి అని స్పష్టం చేశారు. ఈరోజు భూమి దినోత్సవం నిర్వహిస్తున్నాం. భూమి దినోత్సవం అంటే భూమి పండగ కాదు, భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని కాపాడుకోవాలి అని ప్రపంచానికి తెలియజెప్పే రోజు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద ఉన్న సమస్త జీవరాశికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించాలి, సమస్త జీవరాశిని కాపాడుకోవాలి. భూగోళం మీద ఏ జీవి అంతరించినా మానవాళికి ముప్పు ఏర్పడుతుంది. మారిషస్ లో డోడో అనే పక్షి అంతరించడం వల్ల సిల్వేరి అనే చెట్టు పుట్టుక ఆగిపోయింది. అలాగే చాలా రకాల పక్షులను ఈరోజు రసాయన మందులు వాడటం వల్ల, రసాయన కలుపుతేత మందులు వాడటం వల్ల, రసాయన గడ్డి మందులు వాడటం వల్ల చాలా రకాల రైతు నేస్తాలు అంతరించిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భూమి మీద పంటలు పండటం అనేది ఆగిపోయే ప్రమాదం ఉంది. చైనా పిచ్చుకలు ఒకసారి గుర్తు చేసుకోండి. మన దేశంలో కూడా అన్ని రకాల పక్షులని జీవుల్ని కాపాడుకోవాలి. భూమి మీద ఏ జీవి అంతరించినా దాని నష్టం మానవాళికి అన్నది గుర్తుంచుకొని భూమి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరుతున్నాం. మనిషి ప్రకృతిలో ఒక భాగమే గాని ప్రకృతి యజమాని కాదు అని జేవి రత్నం వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వాలతో పాటు ప్రతి వ్యక్తి బాధ్యత కూడా కీలకమని అన్నారు. ఈ ఏడాది ఎర్త్ డే థీమ్ మన శక్తి మన గ్రహం అని తెలిపారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి సౌర పవన శక్తి వంటి పునరుత్పాదక వనరుల వైపు మళ్లాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదే భూమి దినోత్సవం సందేశం. ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్ సురక్షితం. అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత. నేను శ్రీ భావన విద్యానికేతన్ స్కూల్లో చదువుతున్నాను. సో ఈ రోజు ఏప్రిల్ 22 మనం ఎర్త్ డే అంటే భూమి దినోత్సవం జరుపుకుంటున్నాం. సో దీన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటి వరకు మన ప్రపంచంలో తెలియని వాళ్ళకి ఇది తెలియచేయాలి. ఏంటంటే మన నేచర్ ఇప్పుడు రోజు రోజుకి కూడా తగ్గిపోతూ పోతుంది. కాబట్టి మనం ఏంటంటే చెట్లను నాటాలి. అలాగే భూమి మీద మాత్రమే మనుషులందరూ జీవిస్తున్నారు, వేరే ప్లానెట్ ఎక్కడ కూడా జీవించట్లేదు. కాబట్టి ఈ భూమిని మనం రక్షించుకుంటే మనుషులు ఇంకా బతకడానికి వీలుంటుంది. అలాగే బర్డ్స్ కూడా వాటర్ లేక చాలా మట్టుగా చనిపోతూ ఉన్నాయి. ఇవి మనకి హెల్ప్ చేయాలన్నమాట. మన స్కూల్ ఫ్రెండ్స్, మన స్కూల్ ఫ్యాకల్టీ వాళ్ళతో హెల్ప్ చేయాలి. అలాగే మనం తిన్న సీడ్స్ ఏమైనా ఉంటే ప్లాంట్స్ వేయాలి. ఇంకా వేరే రక్షించవచ్చు భూమి. నమస్కారం. నా పేరు జి సంతోష్ ధరణి. నేను శ్రీ భావన విద్యానికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు భూమి దినోత్సవం. విశ్వంలో ఒక భూమి మీదే మనుషులు ఇంకా జీవరాశులు అన్ని బతుకుతున్నాయి. నేను నా వంతు నేను సహాయం చేస్తాను. మనం మనుషులు మాత్రమే ఆ జీవరాశుల్ని కాపాడగలము. నా ఫ్రెండ్స్ అండ్ నా స్కూల్ ఫ్యాకల్టీ అంతా మా వంతు సహాయం మేము చేస్తాము. నా పేరు కేకీర్తన. నేను శ్రీ భావన విద్యానికేతన్లో 8వ తరగతి చదువుతున్నాను. ప్రకృతి దేవుడు మనకి ఇచ్చిన వరం, దాన్ని మనం కాపాడాలి. భూమి మీద ఎన్నో జీవరాశులు మనుషులు బతుకుతున్నారు. సో పొల్యూషన్ ని తగ్గించి చెట్లని నాటాలి. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ 22వ తారీఖున భూమి దినోత్సవం జరుపుకుంటాము. దీన్ని మొట్టమొదటిసారి ప్రారంభించిన గేలర్ నెల్సన్ మనం నీరుని, విద్యుత్ని మరియు ఇతర సహజ వనరులను ఆదా చేయాలి. భూమిని భవిష్యత్ తరాల కోసం రక్షిద్దాం. థ్యాంక్ యూ.